కాకినాడ నగరంలో సిద్ధార్థనగర్ పార్కులో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం డివిజన్ పర్యటనలో భాగంగా ఆయన ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులు పరిశీలించారు. అనంతరం సిద్ధార్థనగర్లో పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ అభివృద్ధి కమిటీ సభ్యులు పార్కులో సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్కు ప్రహారీ గోడకు రంగులు వేయాల్సిన అవసరం ఉందని, శానిటేషన్ నిర్వహణ మెరుగుపరచాలని, పిల్లలు ఆడుకునేందుకున్న క్రీడా సామాగ్రి పూర్తిగా పాడైపోయిందని, కొత్త ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా సిద్ధార్థనగర్ పార్కును సందర్శించడం జరిగిందన్నారు. పార్క్ అభివృద్ధి కమిటీ సభ్యులు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పార్కు ప్రహారీ గోడకు రంగులు స్వయంగా వేయడానికి కమిటీ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా కాకినాడ నగరంలో ఇతర ప్రాంతాల్లోని రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా తమ ప్రాంతాల్లోని పార్కుల అభివృద్ధికి ముందుకు రావాలని సూచించారు. అనంతరం ఆయన డివిజన్లో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ పనులు పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే సిద్ధార్థనగర్ రోడ్ నెంబర్ 2లోని శ్రీ వంగగీత విశ్వనాథ్ పార్కును సందర్శించి అక్కడ అసంపూర్తిగా నిలిచిన భవనాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు, సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మేకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి మనకి ఈ పార్క్లో కొన్ని అభివృద్ధి కమిటీస్ ఉన్నాయి. ఇదే విధంగా కొంతమంది ముందుకు వచ్చినట్లయితే మన ప్రతి పార్క్ను కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత వరకు కోరారు ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ విషయంలో ట్రాన్స్ఫర్కి ఇక్కడ ప్లేస్ ఉంది, దీనివల్ల హై టైడ్ లైన్స్ వెళ్తున్నాయని చెప్పారు. దీన్ని ఈ హై టైడ్ లైన్స్ ఉన్న ప్లాట్ఫామ్ని మాకు చెప్పారు. అది మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి, వాళ్ళతో ఎస్టిమేట్ చేసి వాళ్ళకి చేస్తారు. ఇక తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ పార్క్ కమిటీ వాళ్ళు మాకు ముందుకు వచ్చింది ఏంటంటే ఈ పార్క్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో కొన్ని పాడైపోయి ఉన్నాయి, అవి మేము కొంచెం రిపేర్ చేసుకుంటామంటే మా నేము పెట్టుకుంటామని అన్నారు. ట్రాన్స్ఫర్ అని అన్నారు. అది ఒకసారి ఆలోచించి మనం పెట్టి విధానం చేయకు. ముందుగా ఆ విషయంలో ముందుకు వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతి పార్టీలో కూడా దే ఆర్ డూయింగ్ దేర్ థింగ్స్, బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావట్లేదు. కానీ ఇక్కడ ఈ వీరు మాత్రం దే ఫీల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. రియల్లీ ఐ అప్రిషియేట్ దెమ్. ప్రతి పార్కులో కొంత ముందుకు వచ్చినట్లయితే మనకి స్వచ్ఛ కాకినాడ, స్వర్ణ కాకినాడ సాధించడంలో ముందుంటాము. అదేవిధంగా మీరు 4 డస్ట్బిన్లు అడిగారు. ఇమీడియట్గా 5 డస్ట్బిన్లు ఇప్పుడే ఏర్పాటు చేసేస్తాము. ఇది స్టానప్ అరగంటలో మేము ఏర్పాటు చేస్తాం. ఆ డస్ట్బిన్లు కూడా అంటే మనకి ట్రీది వాళ్ళు వేస్ట్ వేరే చేసుకుంటారు. బట్ ఈ పార్క్లో ఉన్న ఏదైతే మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేకుంటే చిన్న పదార్థాలు ఉన్నాయో అవన్నీ తీసుకుని అక్కడ డస్ట్బిన్లు వేసేసినట్లయితే మన పార్క్ సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది నుంచి అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా చిన్న మోటార్ రిపేర్ కూడా చేస్తారు. అవి కూడా వారు చేయటానికి ముందుకు వచ్చారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2000 అవుతుంది రిపేర్, బట్ దే కమ్ ఫార్వర్డ్. ఐఎమ్ అప్రిషియేట్ హిమ్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే అందరికీ కమిటీ చైర్మన్ గారికి అందరికీ మరొకసారి నా అభినందనలు. వీరి చేత మళ్ళీ ఇంకా కొన్ని సోషల్ యాక్టివిటీ చేయడంలో కూడా మరి ఈ కమిటీ యొక్క సహకారం కోరుకుంటున్నాం సార్. మీరు ఏదైనా విషయాన్ని మనకి ప్రదర్శనగా ముందుకు వచ్చి కొంచెం ప్రభుత్వం తరఫున మేము కూడా చేస్తాము. మీరు కూడా మన కలెక్టర్ చేసినట్టయితే డెఫినెట్గా ఈ కాకినాడని మనకు సుందరీకరణ చేయడంలో మీ వంతు పాత్ర నిర్వహిస్తుంది. మీకు అభినందనలు. అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా డెఫినెట్గా మేము ముందుకు వచ్చి మీకు చేస్తాం సార్. ఇక్కడ మరి మీ ప్రతి కమిటీ మెంబర్ కూడా ఎస్పెషల్లీ I didn't see such a persons like you who are come forward to doing something for the society as well as for the Kakinada development. రీసెంట్గా మేము సార్కి ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం సార్ ఇంకా త్వరగా అందరి సిబ్బందితో మరియు అందరి సిబ్బందితో రావడం చాలా సంతోషకరం. ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా సార్కి మరియు సిబ్బంది అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ జరిగే ఇవన్నీ మేము తెలియజేయడం జరిగింది. ఆయన కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దాని నిమిత్తం మేము మా తరపు నుంచి కూడా మా సహకారం అందించి మేము అందరికీ ఒక రోల్ మోడల్గా ఈ సిద్ధార్థనగర్ పార్క్ ఉంచాలి. కానీ ఇప్పుడు కాలుష్యం కాకినాడలో కూడా చాలా పెరిగిపోతుంది. కాలుష్యం నివారించడానికి ముఖ్యంగా శానిటరీ డిపార్ట్మెంట్ కొంచెం మోర్ యాక్టివ్గా పనిచేయాలి. ఈ పార్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా రాలిన ఆకులు తీయడానికి ఏమీ లేక ఇక్కడ మంట పెడుతున్నారు. దాన్ని ఏం చేయలేకపోతున్నాం మేము. దాంతో మనం కూడా ఢిల్లీలాగా కాలుష్య కార్యక్రమం అవ్వకూడదని దానికి ఏదైనా సొల్యూషన్ ఏదైనా చూడమని నేను కమిషనర్గా ప్రత్యేకంగా కోరుతున్నాను. నగర్ కాలనీకి మన కమిషనర్ సత్యనారాయణ గారు అట్లాగే అడిషనల్ కమిషనర్ గారు మీరందరూ రావడం సంతోషం. ఈ కాలనీ స్థాపించిన దగ్గర నుంచి కూడా
ఈ కాలనీ సంఘం ఏర్పాటు చేసుకుని కాలనీ అభివృద్ధి గురించి ఎంతో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధిలో భాగంగా నూతన పాలకవర్గం వచ్చింది. కొత్తగా యంగర్ జనరేషన్ని చేయడం జరిగింది. ఈ కాలనీకి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్తగా సమస్యలు వస్తూ ఉన్నాయి. కొంచెం వాటిని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఈ రోజున కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వచ్చి వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ కాలనీ మొదటి నుంచి కూడా అభివృద్ధి విషయంలో కానీ కాలనీ సంఘాల నిర్వహణ విషయంలో కానీ కాకినాడలో ఉన్న అన్నింటినీ కూడా తలమానికంగా ఉంటూ వస్తుంది. అదే విధమైనటువంటి స్పందాన్ని కొనసాగించడానికి కమిషనర్ గారు వారి యొక్క సహకారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను.